కష్టాలను తొలగించి విజయాలను చేకూర్చే సంకష్టహర చతుర్థి విధానం విశిష్టత. సంకష్టహర చతుర్థి విశిష్టత హిందూ ధర్మంలో వినాయకుడికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఏ శుభకార్యం ప్రారంభించినా ముందుగా గణపతిని పూజించడం మన సంప్రదాయం. వినాయకుడికి ప్రీతికరమైన రోజుల్లో సంకష్టహర చతుర్థి విశిష్టత హిందూ ధర్మంలో వినాయకుడికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఏ శుభకార్యం ప్రారంభించినా ముందుగా గణపతిని పూజించడం మన సంప్రదాయం. వినాయకుడికి ప్రీతికరమైన రోజుల్లో సంకష్టహర చతుర్థి అత్యంత ముఖ్యమైనది. ప్రతి నెలా పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణపక్షంలో చతుర్థి తిథిని సంకష్టహర చతుర్థి లేదా సంకష్ట చవితి అని పిలుస్తారు. ఈ రోజున భక్తిశ్రద్ధలతో వినాయకుడిని ఆరాధిస్తే సకల కష్టాలు తొలగిపోయి కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. సంకష్టహర చతుర్థి అంటే ఏమిటి? సంకష్ట అంటే కష్టాలను తొలగించడం అని అర్థం. భక్తుల జీవితంలో ఎదురయ్యే విఘ్నాలను, ఆటంకాలను తొలగించి సుఖశాంతులను ప్రసాదించే రోజు కాబట్టి దీనికి ఈ పేరు వచ్చింది. ముఖ్యంగా మంగళవారం వచ్చే సంకష్ట చతుర్థిని అంగారక సంకష్ట చతుర్థి అని పిలుస్తారు. దీనికి రెట్టింపు ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం దేవతలు తమకు కలిగిన కష్టాల నుండి విముక్తి పొందడానికి వినాయకుడిని ప్రార్థించగా ఆయన చతుర్థి రోజే వారికి అభయమిచ్చాడని కథలు ఉన్నాయి. అలాగే చంద్రుడికి కలిగిన శాప విమోచనం కూడా ఈ తిథి నాడే జరిగిందని చెబుతారు. అందుకే ఈ రోజున చంద్రదర్శనానికి అంత ప్రాధాన్యత ఉంది. సంకష్టహర చతుర్థి విశిష్టత. ఈ రోజున పూజ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు అనేకం. ఏదైనా పనిలో పదే పదే ఆటంకాలు ఎదురవుతుంటే సంకష్ట చవితి వ్రతం చేయడం వల్ల ఆ విఘ్నాలు తొలగిపోతాయి. వ్యాపారంలో నష్టాలు పోయి లాభాలు చేకూరాలని కోరుకునేవారు ఈ రోజు గణపతిని వేడుకుంటారు. గణేశుడి మంత్రాలను జపించడం వల్ల ఒత్తిడి తగ్గి మనస్సు ప్రశాంతంగా మారుతుంది. జాతకంలో కేతు దోషం లేదా బుధగ్రహ దోషాలు ఉన్నవారు ఈ రోజు పూజ చేయడం వల్ల దోష నివారణ జరుగుతుంది. పూజా విధానం మరియు నియమాలు. సంకష్టహర చతుర్థి రోజున భక్తులు ఉదయాన్నే స్నానమాచరించి ఇంటిని శుభ్రం చేసుకుని వినాయకుడి విగ్రహానికి లేదా చిత్రపటానికి పూజ చేయాలి. ఎర్రటి పుష్పాలు, గరిక సమర్పించడం గణపతికి ఎంతో ప్రీతికరం. వినాయకుడికి ఇష్టమైన మోదకాలు, కుడుములు, ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించాలి. ఈ పూజలో చంద్రదర్శనం చాలా ముఖ్యం. రాత్రి చంద్రుడిని చూసిన తర్వాతే అర్ఘ్యం ఇచ్చి ప్రసాదం తీసుకుని ఉపవాసం విరమిస్తారు. కొందరు రోజంతా ఉపవాసం కూడా ఉంటారు. పూజ ప్రారంభంలో ఈ మంత్రాన్ని 108 సార్లు జపించడం ఎంతో శుభప్రదం. ఓం గం గణపతయే నమః. సంకటహర చతుర్థి వ్రతకథ. ఒకానొకనాడు ఇంద్రుడు తన విమానంలో భృగండి, వినాయకుని గొప్ప భక్తుడు అనే ఋషి దగ్గర్నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుండగా ఘర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపురాజు సురసేనుడు గబగబ బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యం చెందుతూ చూడసాగాడు. అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు అయ్యా, మరి మళ్లీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసినవారు కనబడకపోదురా అని. కాని దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేశ దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్లటం కనబడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేశ లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు.
దానికి గణేశ దూత, నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది. తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసింది. ఈ రోజు మరణించింది అని చెప్పాడు. అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేశ లోకానికి గాని స్వనంద లోకానికి గాని చేరుకోవటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు. గణేశుని దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమాలారు. ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్య ఫలాన్ని వారికివ్వటానికి గణేశుని దూత అంగీకరించనే లేదు. ఆమె దేహంపై నుండి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దానివలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పచ్చు. ఈ కథ సంకష్ట హర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది. వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించినవారు ఎవరైనా గణేశుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని, అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు.